త్యాగరాజుకి జీవితంలో ఎదురైన పరీక్ష ఏమిటో తెలుసా? అన్నగారు చెప్పేసేయ్య ఆస్తి అంతా లాక్కున్నాడు. ఈయన అక్కడికి ఏదో భిక్షాటం చేసుకునో ఏదో రకంగా బతుకుతున్నాడు. అలా బతకనే లేదు ఆయన్ని. బంధువులు కొంతమంది ఎలా ఉంటారు అంటే మనల్ని ఎలా వాడేసుకోవాలా ఇంకా అంతే. ఎందుకంటే ఆయనకు వచ్చిన ఆస్తి ఆయన ఖర్చు పెట్టేశాడు. దుబారాలకో వ్యసనాలకో అయిపోయింది. తమ్ముడు ఆస్తి కూడా ఇప్పుడు మళ్ళీ కావాలి. అప్పటికి త్యాగరాజు ప్రసిద్ధుడయ్యాడు. సెలబ్రిటీ అవ్వడం అంత పెద్ద కర్మ ఇంకోటి లేదు. వాడేసుకుంటారు మొత్తం బంధువులు మిత్రులు అందరూ వాడేసుకుంటారు. ఆ అన్నగారితో వచ్చింది పరీక్ష. రేయ్, నువ్వు ఇంత గొప్ప కీర్తనలు పాడుతున్నావురా, శరభోజీ మహారాజు నీ కోసం కబురు చేశాడు రా, అక్కడికి వెళ్ళి పాడు ఆస్థానంలో, ఆయన బాగా డబ్బిస్తాడు. ఎందుకంటే ఈ డబ్బులు ఎలాగో ఈయన తీసుకోడు కదా, ఆయన లాగేసుకుంటావు. మహారాజులు పిలుస్తున్నారా, ఇక్కడేం కూర్చుంటావు, దా నేను తీసుకెడతా అంటే, అన్నయ్య నాకు ఇష్టం లేదు, వద్దు. రాముడు మించిన రాజు ఉన్నాడా? ఆయన కేవలం ఈ ప్రాంతానికి రాజు, రాముడు 14 లోకాలకి రాజు. నేను ఆయన్ని కీర్తిస్తున్నాను. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ ఓపదు జిహ్వ అని అన్నమాచార్య చెప్పినట్టు చెప్పాడమ్మ జవాబు. నేను రానండి. ఏం చేశాడు తెలుసా? ఇగో ఏం చేస్తా, ఇక్కడ కూర్చుని ఈ విగ్రహాలను, దిక్కుమాలిన విగ్రహాలు అండి అవి, దిక్కుమాలిన విగ్రహాలను పట్టుకు కూర్చున్నావా అని దంపతులు వేరే ఊరు వెళ్ళిన సమయం చూసి ఆ ఇంట్లో విగ్రహాలు తీసుకెళ్ళి నదిలో పారేసాడు. ఇది బంధువులు చేసే కుట్ర, సొంత అన్నగారు చేసిన పని. ఈయన ఊరు నుంచి వచ్చేసరికి పాపం చాలా ఆత్రంగా 2 రోజుల పాటు దేవదర్శనం చేయలేకపోయాం. దేవుడు ఎలా ఉన్నాడో అంటే ఆ భార్య కూడా ఎలా భావించేది అంటే, అన్నం పెట్టలేదు దేవుడికి అనేది. మనం మాత్రం పెళ్ళికి వెళ్ళి శుభ్రంగా విందు భోజనాలు చేసాం, దేవుడికి అన్నం పెట్టలేదు అని ఆవిడ వాళ్ళు ఆత్రంగా తలుపులు తీస్తే విగ్రహం కనపడలేదండి. త్యాగరాజుకి పై ప్రాణాలు పనిపోయాడు. 5 ప్రాణాల్లో 1 ప్రాణమే మిగిలింది ఆ మహానుభావుడికి. ఏడిచాడు. ఎవరో చెప్పారు నదిలో బారేశారని. అన్నగారిని ఏమీ అనలేదండి. ఎంత సాధుజీవి. ఆవుని ముందు చెప్పి త్యాగరాజుని చెప్పాలండి. గోవు త్యాగరాజు, ఇంకో పూలకి చెప్పలేము. నది దగ్గరికి వెళ్ళి వెతికాడండి, పిచ్చి మనిషిలాగా నది దగ్గరికి వెళ్ళి వెతికాడు. కానీ రాముడు ఆయన హృదయంలో ఉన్నాడు కదా, ఎక్కడికి పోతాడు? అందుకని ఇక్కడ లేకపోతే రాముడికి కూడా తోచదు. అందుకని వెతగ్గా నదిలో కనబడ్డాయి విగ్రహాలు. కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం దశరథ తనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం. కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటుని అందమైన కీర్తన రాశాడు.